సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటి నువ్వు హారం పోయిందని చెప్పినా సైలెంట్ గా ఉన్నావు? మరేం చేయమంటారు? ఆ పిల్లకి ఫోన్ చేసి అడగాలి కదా. తన దగ్గర మనలా ఫోన్ లేదు. గ్యారెంటీగా అదే పట్టుకొని వెళ్ళుంటుంది. ఈరోజు రాని ఇంటికి చెప్తాను. దేవం వచ్చినట్టుంది. వచ్చేసావా? ఏంటి ఈరోజు ఇంత లేట్ అయిపోయావు? పాపకి స్కూల్కి దిగబెట్టి వచ్చినమ్మా, అందుకే లేట్ అయింది. సరే సరే, లోపలికి రా. దేవమ్మ, నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోవు కదా? ఏమనుకోనమ్మా, అడగండి. ఇక్కడ నేను హారం పెట్టాను, నీకేనా కనిపించిందా? కనిపించే ఉంటుంది. నీకు ఇస్తుందా ఏంటి? ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. మీరు ఎందుకు అలా మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నాను కదా. నేను పొట్టకుట్టు కోసం వచ్చానమ్మా, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి రాలేదు. ఇదిగోండమ్మా మీ హారం. నేనేమి ఇంటికి పట్టుకొని వెళ్ళలేదు. బతుకు బాగలేక మేము ఈ ఊరికి వచ్చామమ్మా, గతిలేక కాదు. బతుకు బాగలేక మేము ఈ ఊరికి వచ్చామమ్మా, గతిలేక కాదు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని నేను ఈ పని చేస్తున్నాను. దొంగతనం నా మీద అంటగట్టి ఇలాంటి నిందలు నా మీద వేయొద్దండి. మీకు ఇష్టం లేకపోతే ఈ పనే మానేసి నేను వెళ్ళిపోతాను. నువ్వెందుకమ్మా వెళ్ళిపోవడం? నువ్వేం తప్పు చేసావని? లేదమ్మా, ఎక్కడైనా ఉండొచ్చు, ఇలాంటి నిందలు వేసే చోట మాత్రం ఉండకూడదు. వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా, కలత చందకు చందమామకి. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? నిందలేగా, తనేదో తన పిల్లల కోసం ఈ పనిలో జాయిన్ అయ్యింది. అయినా మీకు నా మీద కోపం ఉంటే నా మీద రివెంజ్ తీసుకోవాలి. ఆ పిల్ల ఏం చేసింది? రేపుకే దిక్సూచి నిన్న రెక్కలే చుక్కానిరా. అమ్మ ఆకలేస్తుంది. అయ్యో, ఆకలిస్తుందా? ఒక్క నిమిషం ఆగినా, ఇప్పుడే వండి పట్టుకొని వస్తాను. అయ్యో, బియ్యం కూడా అయిపోయాయి, చేతిలో డబ్బులు కూడా లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది తాకట్టు పెడదామా? ఎంత కష్టం వచ్చినా ఈ తారుబొట్టు మాత్రం తీయొద్దు, నా గుర్తుగా ఉంచు. జ్యోతి, ఈరోజు శివరాత్రి కదమ్మా, ఇదిగో ఈ ప్రసాదం పక్కింటి ఆంటీకి ఇచ్చేసి వచ్చా. సరేనమ్మా. ఆంటీ, ఏమ్మా? అమ్మాయి ప్రసాదం ఇచ్చి రమ్మంది. దిలీపు, రానా, నా తిందు గాని. అమ్మ ఆకలేస్తుంది. ఒక్క నిమిషం ఆగినా, ఇప్పుడే వండి పట్టుకొని వస్తాను. అయ్యో, బియ్యం కూడా అయిపోయాయి, చేతిలో డబ్బులు కూడా లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది తాకట్టు పెడదామా? జ్యోతి, ఈరోజు శివరాత్రి కదమ్మా, ఇదిగో ఈ ప్రసాదం పక్కింటి ఆంటీకి ఇచ్చేసి వచ్చా. సరేనమ్మా. ఆంటీ, ఏమ్మా? అమ్మాయి ప్రసాదం ఇచ్చి రమ్మంది. దిలీపు, రానా, నా తిందు గాని. దేవమ్మ, పూజకు చూసావా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవునా?
ఏంటి సడన్గా డల్ అయిపోయావు? ఆహా అలాంటిది ఏం లేదు. సరే సరే, మంచి కాలేజ్లో జాయిన్ చెయ్యు. నీ కూతురు నీ పేరు నిలబడుతుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కాలేజ్ ఫీజు ఎలా కట్టాలన్నా? నువ్వేం బాధపడకమ్మా. తమ్ముడిని ప్రైవేట్ స్కూల్లో చదివించమ్మా. కావాలంటే నేను గవర్నమెంట్ కాలేజ్లో చదువుతాను. అమ్మ పార్క్కి వెళ్దామా? ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. పచ్చా పచ్చని చేలల్లో పూసేటి నవ్వులు ఏరుతూ నడిచేద్దాం. ఆకలేస్తున్నట్టుంది, ఈ బిస్కెట్ వేద్దాం. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. అమ్మా నడిచి నడిచి కాలు నొప్పి వస్తుందమ్మా. అయ్యో నా దగ్గర 10 రూపాయలు ఉన్నమ్మా, ఆటోకి సరిపోవు. నువ్వు బతకాలే అమ్మా ఆటో కావాలా? చెబుతున్నా నేను వద్దండి. చూస్తది నా అయ్యో వీళ్ళ దగ్గర డబ్బులు లేనట్టుగా ఉన్నాయి. పర్లేదమ్మా దింపుతాను రండి. ఆకలితో ఏ దేవమ్మా, పర్లేదమ్మా దింపుతాను రండి. ఏ దేవమ్మా, ఏ దేవమ్మా. ఛా, ఈ పిల్ల జీతం కూడా పట్టుకెళ్ళలేదు. ఆటో క్యాచ్ చేద్దాం. ఈ ఆటో అతన్ని అడిగితే తన అడ్రస్ చెప్తారు. ఇదిగోండి. అయ్యో పర్లేదు ఉంచండి అమ్మా. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉంచుకో అనుకున్నవన్నీ. ఏవండి, నాకు ఒక 6000 కావాలి. కరువు అందుకే కమ్మని కలలో సరి చూసు. నీ పెళ్ళాం ఎంత అడిగితే అంత ఇచ్చేస్తావా? అసలు నీ పెళ్ళం డబ్బులు ఎందుకు అడిగిందో తెలుసా? అయ్యో ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? పాపం పిల్లలకి ఆకలేస్తుంది. దేవమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు. అమ్మగారు మీరా? ఈ ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? మీ ఇంటి అడ్రస్ తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదిగో నీ జీతం తీసుకో. ఆహా వద్దమ్మా. సరే గాని రా, షాపింగ్కి వెళ్దాం. నీకోసం డ్రెస్ తెచ్చాను, ఈ డ్రెస్ వేసుకొని రా. ఆటో, మార్కెట్ వెళ్ళాలి. ఎవరికై గమనమో ఇతన్ని ఎక్కడో చూసినట్టుందమ్మా. అవునా? బదులువో అక్క ఏమో నాకు తెలియదు తమ్ముడు. చాలా టైం అయిపోయింది. పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో. కథలు టైం అవుతుంది, అమ్మ ఇంకా రాలేదు. కథను మది వదిలేస్తే ఎంత అయింది? 150 అయిందమ్మా. దోషాలు కప్పేస్తుంటే నీ చేంజ్ లేదమ్మా. పర్వాలేదు, ఉంచండి. ఈ పిల్లేంటి ఈ టైంలో వస్తుంది? అవునులే, అడగడానికి ఇంట్లో మొగుడు లేడు కదా, ఏ టైంలో అయినా రావచ్చు. ఈ
పిల్లేంటి ఈ టైంలో వస్తుంది? అవునులే, అడగడానికి ఇంట్లో మొగుడు లేడు కదా, ఏ టైంలో అయినా రావచ్చు. అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మగారు వచ్చి చిన్న పని ఉందని షాపింగ్ తీసుకొని వెళ్ళారు. మీ ఇద్దరు ఇంకా అన్నం తినలేదు కదా? సిగ్గుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. అక్క మాట విని పెళ్ళ మీద చేసుకోవడం మగతనం అనుకుంటున్నారా? చెప్పుడు మాటలు విని మన మధ్య ఉన్న బంధాన్ని దూరం చేసుకోకండి. ఇచ్చొచ్చావా మీ దేవమ్మకి డబ్బులు? భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టడం గొప్ప అనుకుంటున్నారేమో. రేపన్న రోజు మేమిద్దరం కలిసిపోతాం, కానీ మధ్యలో గొడవ పెడుతున్నారు కదా, మీరే చెడ్డవుతారు. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే నేను నా పిల్లలు బతకాలంటే నాకు ఏదో ఒక ఆధారం ఉండాలి. పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. ఇది వరకలవాటు లేనిది దేవమ్మ ఏంటి ఇటువైపు వెళ్తుంది? కొత్తది దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం కరెక్ట్గా దొరికారు ఇద్దరు. తోచుకురించిన నీలి మీ అడ్రస్ దగ్గరికి వచ్చేసానండి. ఎక్కడ? గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు